శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 93వ శ్లోకం. సోమకళాధరమౌళౌ కోమలఘనకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. ఇప్పుడు భక్తుడు సంపూర్ణ శుభానుగ్రహం పొందాడు. ఆ శివుడు అడిగితే అత్యంత విశ్వాసం వచ్చింది. అమితమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ భక్తుడు ఆ శివుణ్ణి సగుణ రూపంలో, సాకార రూపంలో ముందు ధ్యానిస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడి సాధారణంగా 2 రూపాలు. ఒకటేంటి, నిరాకార నిర్గుణ రూపం అనేటువంటిది ఉంటుంది. అంటే అది మన సామాన్యులకేమో భావనలోకి అందదు. అది అయితే సామాన్యులు మనలాంటి వాళ్ళందరికీ కూడా ఒక సగుణ రూపం, ఒక సాకార రూపం అంటే ఏంటన్నమాట, కరచరణాదులతో చేతులు, కాళ్ళు, ఆహారం మనలాగా ఉండే రూపం అయితే మనకు వెంటనే కనెక్ట్ అవుతుంది అనమాట. అటువంటిది ఇక్కడ భక్తుడికి వచ్చిందనమాట. అటువంటి దర్శనం కలిగిందనమాట. ఆ దర్శనం ఆ భవనతోటి చెప్తున్నాడు అనమాట. మామక హృదయం నిరంతరం రమతాం. నా యొక్క ఈ హృదయం, మనస్సు అనేటువంటిది కూడా ఎప్పుడు కూడా అటువంటి రూపంలో రమించాలి, క్రీడించాలి, ఆనందించాలి అని కోరుతున్నాడు అనమాట. ఆ రూపం ఎలా ఉందో ఇక్కడ మనకు చెప్తున్నారు. ఒక్కసారి మనం చూద్దాం అనమాట. సోమకళాధరమౌళౌ. సోమకళ అంటే చంద్రకళ అనమాట. శిరస్సుని చంద్రకళ ధరించినటువంటి చంద్రశేఖరుడుగా దర్శనం ఇస్తున్నాడు భక్తుడికి ఆయన. కోమల ఘన కంధరే. కోమలమైనటువంటి మేఘం వంటి, కంధరే అంటే మెడ కలిగినటువంటి, అంటే నల్లటి నీలకంఠుడు కనబడుతున్నాడు అనమాట ఆయన. స్వామిని సర్వ నియామకమైనటువంటి మాట, సర్వ నియంత్రణ కలిగినటువంటి ఆ పరమేశ్వరుడే ఆయన కనబడుతున్నాడు అనమాట ఆ రూపంలో. గిరిజానాథే మహామహసి. ఆ పార్వతీపతి రూపమైనటువంటి ఆయన మహాజ్యోతి స్వరూపుడుగా, పరంజ్యోతి స్వరూపుడుగా కనబడుతున్నట్ట ఎవరికి, ఈ భక్తుడికి. ఇప్పుడు అటువంటి రూపంలో ఈయనేమో ఆరాధిస్తున్నట్టండి. అదనమాట అక్కడ. సోమకళాధరమౌళవు అంటున్నాడు అనమాట. అక్కడ అంటే చంద్రశేఖరుడు నాకు ముందర ఆయన చేస్తున్నాడు. ఆయనేమో నీలకంఠుడిగా కనబడ్డాడు. ఆ నీలకంఠుడిగా ఉన్నవాడే ఆ పార్వతీపతిగా ఉండి మహాజ్యోతిగా, పరంజ్యోతిగా, అంటే లోకానికంతరికీ కూడా వెలిగిచ్చేటువంటి స్వయం ప్రభగా ఆయనేమో తేజరిల్లుతున్నట్టు. అటువంటి తేజరిల్లేటువంటి స్వరూపం మామక హృదయం నిరంతరం రమతాం. నా యొక్క హృదయంలో ఎప్పుడు కూడా రమిస్తూ ఉండాలి, క్రీడిస్తూ ఉండాలి. అటువంటి సగుణ రూపాన్ని నేను ధ్యానిస్తూ ఉంటాను అని చెప్తున్నాడు. ఎందుకంటే భక్తుడికి ఏమో నిరాకార రూపాన్ని అందదు ఆ స్థాయిలో. అందుకని ఏం చేస్తున్నాడు, ఆయన సగుణ రూపం, శాస్త్రాల్లో చెప్పినటువంటిది, గురువులు చెప్పినటువంటి ఏ సగుణ రూపం ఉందో, ఏ సాకార రూపం ఉందో ఆ రూపాన్ని ఇక్కడ చక్కగా ఆరాధిస్తున్నాడు అని చెప్పంటున్నాడు అన్నమాట. ఎందుకంటే ఓ పూజ చేయాలన్నా, ఓ స్థుతులు అందుకోవాలన్నా, ఓ ధ్యానింపబడాలన్నా ఒక ఆలంబన మనకు కావాలి కదండి. ఆలంబన కావాలి అని అడిగితే మనలాంటి వాళ్ళకి ఒక ఈ రూపం కావాలి. అందుకని ఆ రూపం ఇక్కడేమో భక్తుడికేమో దర్శనం అయిందనమాట. అటువంటి రూపాన్ని ఇక్కడ మనకి చక్కగా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. ఆ శ్లోకం మరొక్కసారి చదువుకుని తర్వాత శ్లోకంలో వెళ్దాం. సోమకళాధరమౌళౌ కోమల ఘన కంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. అటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ సగుణ రూపమైనటువంటి ఆ గిరిజాపతిని, ఆ గిరిజానాథుణ్ణి నేను ఎప్పుడు కూడా నా హృదయంలో అట్టబెట్టుకుని నేను రమిస్తూ ఉంటాను అని భక్తునేమో పారవశ్యంలో ఆ సగుణ రూప ధ్యానం చేస్తున్నాడు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తారో కూడా చూద్దాం. శివానంద లహరి 94వ శ్లోకం. సారసనాతే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతీక్షతే సదార్చతః స్మరతి. చిన్న శ్లోకం అండి. ఆర్యాగీత ఛందస్సులు పెట్టారండి దీనిలో. అద్భుతమైనటువంటి సందేశం దీనిలో ఉందండి. ఎందుకంటే మనకు భగవంతుడు అవయవాలు ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ ఇచ్చాడు అనమాట. ఇవి ఇహలోకంలో, ఈ లోకంలో, ప్రపంచంలో మనకు కావాల్సిన పనులు మనం చేసుకోవచ్చు. వ్యర్థమైనటువంటి పనులు మాని ఆ అవయవాల్ని కూడా ఆ భగవత్ సేవకు వినియోగించాలి. అప్పుడు ఆయన చైతన్య స్వరూపుడు ప్రతి అవయానికి కొంత చేతనత్వం కలిగించాడు. ఒక్కొక్క అవయానికి చేతనత్వం కలిగించాడు. ఉదాహరణకి కళ్ళున్నాయి అంటే అది చూడాలి, నాకున్నది అంటే రసం,
ఆస్వాదించాలి. అలాగే చేతులు ఉన్నాయంటే మనకు పనులు చెయ్యాలి, కాళ్ళు ఉన్నాయంటే నడవాలి. ఈ విధంగా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్కటి ఇచ్చాడు. చెవులు ఉన్నాయంటే మంచి మంచి విషయాలు వినాలి. ముక్కు ఉన్నది అనేది మంచి విషయం, మంచి వాసనలు గ్రహించుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా ప్రతి అవయవానికి కూడా ప్రపంచంలో ఉండేటువంటివన్నీ కూడా ఆ మాధుర్యం స్వీకరిస్తూ, ఆ మాధుర్యం మనకు అందించినటువంటి ఆ మధురమైనటువంటి ఆ స్వరూపుణ్ణి, ఆ మధుర స్వరూపుణ్ణి మనం ధ్యానించాలి. ఎలా చేయించాలి అనేటువంటి ఇక్కడ మనకి చెప్తున్నారు. అది ఒక్కసారి చూద్దాం మనం. ఇక్కడ దీనిలో భర్గం అనేటువంటి మాట వాడారు. ఈ భర్గ అనేటువంటి మాట శంకరులు ఉన్నాయి. ఎందుకంటే శివుడికి ఎన్నో పాదాలు ఉన్నాయి, కానీ భర్గ అనే పదం దీనిలో వాడడం నుండి ఔచిత్యం చూసినట్టయితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. భర్గ అనే పదానికి భహ ప్లస్ గహ అలా విడదీస్తే, బహ అంటే వెలుగు అనమాట, గహ అంటే గమనం అనమాట, అంటే వెలుగు యొక్క మార్గం అనమాట. అంటే ఆ చైతన్యాన్ని సూచిస్తుంది అనమాట. ఇప్పుడు మామూలుగా మనకు ఉండేటువంటి వెలుగు అంతా కూడా ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ వెలుగు నుంచి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. అంటే ఏంటన్నమాట, కాంతి నుంచి మనం జ్యోతికి వెళ్ళాలి. ఎందుకంటే మన కాంతి ఒక్కటే చూసుకుంటుంటే మనం జ్యోతిని ఎప్పుడు చూడలేం. మన గమ్యం ఎప్పుడు ఎలా ఉండాలి, జ్యోతి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళాలన్నమాట. అదే భర్గ అంటే ఏంటన్నమాట, వెలుగుని సూచించేటువంటి ఆ జ్యోతి దగ్గరికి మనం వెళ్ళాలి అనేటువంటి ఇక్కడ మనం చూపిస్తున్నాం. అందుకని ఇక భర్గ అనేటువంటి మాట చక్కగా వాడారన్నమాట. అదే చూసారు, భర్గోదేవస్య ధీమహి అని మనకి గాయత్రి మంత్రంలో చెప్పారు చూసారు. అదే భావన కూడా ఈ భర్గ అనేటువంటి అమల్లో ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఉండేటువంటి ఆ రసాత్మకమైనటువంటి వర్ణన ఏమిటో, ఆ కవిత సౌందర్యం ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారంటే, సా రసన తే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః యా ఏ యౌ యో భర్గం వదతీక్షతే సదాచ్యత స్మరతి. ఇది శ్లోకం కదా. చూడండి ఎలా ఉందంటే, దీన్ని అటు ఇటు కూడా చూస్తుంటే ఏమిటో ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టే కనబడుతుంది, కానీ ఏమీ లేదు దీనిలో. ఇందులో ఉన్నదల్లా దాని యొక్క అన్వయం చూడండి. ఇప్పుడు యా భర్గం వదతి సా రసన అని గ్రహించాలన్నమాట. ఇక్కడ అంటే ఏంటి, ఆ పరమశివుణ్ణి బోధించేటువంటి ఆ మాటలు ఏవైతే ఉంటాయో, ఎవడైతే ఆ మాటలు పలుకుతూ ఉంటారో, ఆ నాలుక ఏదైతే ఉంటుందో ఆ నాలుకే నిజమైనటువంటి రసాస్వాదం చేసేటువంటిది అని యా భర్గం వదతి సా రసన. ఈ భర్గం అనేటువంటి ప్రతి మాటకి కూడా వినియోగించుకోవాలన్నమాట. ఏ భర్గం ఈక్షతే తే నయన, ఎవరైతే ఏ కన్నులైతే ఆ పరమశివుణ్ణి చూస్తున్నాయో అవే నిజమైన కన్నులటవి. యౌ భర్గం సదా అర్పత తావేవ కరౌ, ఏవైతే నిజంగా అర్పిస్తున్నాయో, అర్పణ చేస్తున్నాయో, అర్పణ బుద్ధితో చేస్తున్నాయో అటువంటివే అసలైనటువంటి చేతులట. అలాగే యో భర్గం స్మరతి స ఏవ కృతకృత్యః, ఎవరైతే ఆ పరమశివుణ్ణి స్మరిస్తూ ఉంటారో వాళ్ళే కృతకృత్యుడు, కృతార్థులు, సార్థకలు, జన్మ సార్థకం చేసుకున్న వాళ్ళు అని చక్కగా ఈ ఈ ఈ అన్వయం చూసినట్టయితే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మరొక్కసారి చూద్దాం. అది యా భర్గం వదతి సా రసన, ఏ భర్గం ఈక్షతే తే నయన, యౌ భర్గం సదా అర్పత తావేవ కరౌ, యో భర్గం అంటే యహ భర్గం స్మరతి స ఏవ కృతకృత్యః. ఇది దీనిలో ఉండే మొత్తం అంతా అన్వయం మనం చేసుకుంటే అనమాట. ఇదే భావన మనకి చక్కగా బొమ్మరపోతన గారు కూడా భాగవతంలో ఉంటుంది. అదే చక్కటి అర్థం అండి. బొమ్మరపోతన గారు కూడా ఇదే అర్థం తీసుకుని చెప్పారేమో అనిపిస్తుంది నిజంగా. ఆ పద్యం కూడా ఒకసారి చూద్దాము. కమలాక్షు నచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చురుకులు చురుకులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునా కర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు, తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి. చూసారు అబ్బాయి ఎంత బాగా చెప్పాయండి పోతన గారి నిజంగా. అంటే మనకు ఉండేటువంటి అవయవాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ అవన్నీ కూడా ఆ విష్ణు నామస్మరణ, విష్ణు సేవలో, మన విష్ణు కైంకర్యంలో కానీ మనం మునిగిపోయినట్లయితే అవే అసలైనటువంటి అవయవాలట. అంతేగాని అక్కర్లేనటువంటివి పనికిరావన్నీ కూడా మనం ఈ కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, చేతులతో చేస్తూ, మనసుతో స్మరిస్తూ ఉన్నట్లయితే అవి సుఖం లేదట. అవి కూడా ఇవన్నీ ఎవడు మనకి ఇచ్చాడు, వాడిని నువ్వు చూడాలన్నమాట.
అంటే ఏంటన్నమాట, తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకట్లోంచి వెలుక్కి తీసుకెళ్తాయండి ఇవన్నీ కూడా మనం అనమాట. ఆ జ్యోతి స్వరూపుణ్ణి మనం చూడాలి అంటే, ఆ పరంజ్యోతి స్వరూపుని మనం చూడాలి అంటే, మనకిచ్చినటువంటి, మనకు ఉండేటువంటి ఈ అవయవాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని ఆ పరమాత్మ సేవలోనే మనం అందరూ కూడా ఉన్నట్లయితే, ఆ పరమాత్మలో మనం అంతా కూడా లయమవుతాం, లీనమవుతాం. ఆ పరమాత్మ స్మరణతోటే మనం రమిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం, ఓలలాడుతూ ఉంటాం అని చెప్పేసి ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి సందేశం చక్కగా ఇచ్చారండి. ఆ శ్లోకం మరొకసారి చదువుకొని, సారసనాతే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతీక్షతే సదార్చితః స్మరతి. అటువంటి వాడి జన్మే కృతార్థులైనటువంటి జన్మ అవుతుందట. అటువంటి జన్మే సార్థక జన్మ అవుతుంది అని చెప్తున్నారు. అటువంటి చక్కటి సందేశం ఇచ్చినటువంటి శంకర భగవత్పాదులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మన కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.